ఒక పెళ్ళి జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పండి? పెళ్ళిలో సహజంగా ఏముంటుంది? ఆనందం ఉంటుంది, చాలా సంతోషం. పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయి అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇరుపక్షాల కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఎప్పుడు కలుసుకొని బంధువులు స్నేహితులు ఆ పెళ్ళిలో కలుసుకునే సమయం. చాలామంది కలుసుకుంటారు, రకరకాల ఎప్పుడేవో విషయాలు కలుసుకున్నప్పుడు అన్ని విషయాలు మంచి చెడులు మాట్లాడుకొని సంతోషించి ఆనందించేటువంటి సమయం. చూడండి, ఆ పెళ్ళిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. చాలామంది రకరకాల ప్రజలు బంధువులు స్నేహితులు కలుసుకున్నారు. మన దగ్గర కూడా ఏదైనా పెళ్ళి కానీ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అందరు వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా అందరిని పలకరిస్తాం వెళ్ళి. అంటే ఒక తెలియనిటువంటి ఆనందం, సంతోషము ఆ పెళ్ళిలో అనేది ప్రతి ఒక్కరం కూడా పొందుతాం. అయితే పెళ్ళి జరుగుతుంది, పెళ్ళిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. సడన్గా ఆనందము సంతోషం ఉన్నటువంటి పెళ్ళి ఒకేసారి ఆ పెళ్ళిలో ఉన్నటువంటి ఆనందం సంతోషము ఆహ్లాదకరంగా మారిపోయింది. టెన్షన్ వచ్చేసింది, భయం వచ్చింది. ఎందుకు భయం అంటే ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు మనం కూడా ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు బాగా ఆ కార్యక్రమం మధ్యలోకి వచ్చిన తర్వాత సడన్గా ఏదైనా ఒక అత్యవసరమైన వస్తువు అయిపోయింది అనుకోండి, ఒక పదార్థం అయిపోయింది అనుకోండి, భోజనాలు అయిపోయాయి మనం అనుకుందాం, కర్రీ అయిపోయింది, ఇంకా చాలామంది అంటే పిలువబడిన వారు, పెళ్ళికి వచ్చిన వారు, విలువైన వారు, మన బంధువులు స్నేహితులు దగ్గటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకెవరు కూడా భోజనం చేయలేదు, అప్పటికే అంతా అయిపోయింది అనుకోండి. ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? టెన్షన్, భయం. అయ్యో ఎవరు భోజనం చేయలేదు, ఇప్పుడు మాట వస్తుంది, ఇబ్బంది పాలైతే అవమానం కలుగుద్ది, వాళ్ళ చేత మాట పడాల్సి వస్తుందని అప్పటిదాకా సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి ఆ పెళ్ళి వివాహంలో ఉన్నట్టు ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకేసారి నిరాశలోకి, నిస్పృహలోకి, భయము, తెలియనటువంటి ఆందోళన, తెలియనటువంటి ఒక బాధ. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే తొందరగా భోజనాలు అవుతాయి? ఆ భోజనం అంటే రైస్ అమ్మటే మనం చేస్తాం, కానీ ఇప్పటికిప్పటికి మటను ఎక్కడి నుంచి తీసుకొస్తాము? ఒకవేళ అందుబాటులో ఉన్న దాన్ని రెడీ చేసే వాళ్ళు కావాలి అంటే చూడండి ఎంత టెన్షన్, వేదన, బాధ ఉంటుందో ఒకసారి చూడండి. ఈ యొక్క కానా పెళ్ళిలో కూడా ఒకేసారి ఆనందము, సంతోషము, ఏమండి ఆ యొక్క సమాధానం అనేది ఒక్కసారి ఏమైందంటే సంతోషంగా ఉన్నటువంటి ఆ అవధులు లేని ఆనందము జీరో స్థాయికి పడిపోయింది. ఎందుకంటే ద్రాక్షరసం అయిపోయింది. మనకెళ్ళి మటన్, చికెన్ ఎలాగా వచ్చిన బంధువులకి మర్యాద చేయటానికి ఒక ఏమంటారు భోజనమే ఇంపార్టెంట్. పెళ్ళిలో అన్నిటికంటే కూడా మర్యాద చాలా ఇంపార్టెంట్. ఎవరికన్నా ముక్క సుక్క తక్కువైందనుకో ఇంకా లేచే గొడవ మామూలు కాదు, తన్నుకోవడం, గుద్దుకోవటం. వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా చూసుకున్నాం మేము వాళ్ళని? లోపల కూర్చోబెట్టి, గదిలో కూర్చోబెట్టి, దగ్గరుండి బకెట్ వాళ్ళ ముందలు పెట్టి వేసుకోమని చెప్పాము. మాకేదా మర్యాద అని గొడవలు లేస్తాయి. యూదుల ఆచార ప్రకారము తిండి కాదు వాళ్ళకు ప్రాముఖ్యమైంది. మనకెళ్ళేమో ముక్క సుక్క ఉండాలి. దీంట్లో ఏ మాత్రం తేడా వచ్చినా కథం కొట్టుకోవటం, ఆ పెళ్ళి అంతా కూడా చింగమంగం అయిపోయింది. కానీ యూదుల ఆచార ప్రకారం ఏంటంటే ఆ వివాహానికి వచ్చినటువంటి వారికి విలువ, మర్యాద, వాళ్ళకి ఎక్కువగా మర్యాద చేస్తే ఆనందం కలిగించేది ఏంటి అంటే ద్రాక్షరసం. వచ్చిన వాళ్ళకి శ్రేష్టమైన ద్రాక్షరసం మంచిగా గ్లాసులలో ఇస్తారు. ఆ ద్రాక్షరసం కనుక అందులో రుచి తక్కువైనా, ఆ ద్రాక్షరసం ఇచ్చే విషయంలో ఏమన్నా హెల్తీ తక్కువైనా, ఆ ద్రాక్షరసము మధ్యలో అయిపోయినా యూదులకి చాలా అవమానము, చాలా బాధ. అసలు ఆ అవమానాన్ని, బాధను వారు తట్టుకోలేరు. ఆ అవమానం, బాధ వచ్చినప్పుడు వారి జీవితంలో ఒకేసారి ఆనందము, సంతోషం అంతా కూడా జీరో స్థాయికి పడిపోతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి, ప్రభు నాతో మాట్లాడినటువంటి సత్యం ఏంటంటే కొన్నిసార్లు మన కుటుంబంలో కూడా
కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో మనం చేసేటువంటి పనులలో, లేకపోతే మన పిల్లల జీవితంలో, లేకపోతే కుటుంబంలో, భార్య భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, కుటుంబంలో ఏదైనా జరగవచ్చు. ఒకేసారి అంత బాగుంది, మా ఆయనకు ఆరోగ్యం బాగుంది, నాకు బాగుంది, పిల్లలు చక్కగా చదువుతున్నారు, మంచి మార్కులు వస్తున్నాయి, మంచిగా అన్నీ ఉన్నాయి, అంత బాగానే ఉంది, కుటుంబంలో ఏ వెలితి లేదు, అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో ఈ ద్రాక్షారసం సడన్గా అయిపోయినట్లుగా సడన్గా వచ్చి పడతాయి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు. ఏమండి, తెలియనటువంటి పరిస్థితి, తెలియనటువంటి బాధ సడన్గా వస్తుంది. సడన్గా అనారోగ్య పరిస్థితులు వస్తాయి, సడన్గా పిల్లల చదువులో మార్పులు వస్తాయి, సడన్గా పిల్లల ఉద్యోగాలలో మార్పులు వస్తాయి, సడన్గా భర్త ఏమండి తన జీవితంలో మార్పు వస్తుంది, సడన్గా భార్య జీవితంలో మార్పు వస్తుంది. అంటే కుటుంబంలో ఏదైనా అంటే కుటుంబంలో ఆనందం అనేది అంతరించిపోవటానికి ఏదో ఒక బాధ, కష్టము రాకపోదు, ఖచ్చితంగా వస్తాయి. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఆరోగ్యము, డబ్బులు ఎప్పుడు స్థిరంగా ఒక వ్యక్తి దగ్గర స్థిరంగా ఉండవు. మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనకంటే ధనవంతులు చూసి అయ్యో వాళ్ళకి అది ఉందే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు తీసివేయబడుద్దో మనకు తెలియదు. రేపు ఇవాళ ధనవంతుడు ఉన్నాడు, రేపు బికారిగాడు కావచ్చు. ఈరోజు బికారి స్థాయిలో ఉన్నవాడు రేపు ధనవంతుడు కావచ్చు. ఏమండి, కాబట్టి ఇవి రెండు కూడా ఒక వ్యక్తి దగ్గర ఎప్పుడు స్థిరంగా ఉండవు. ఒకవేళ స్థిరంగా వాటిని అనుభవించడానికి ఆరోగ్యం సహకరించింది. ఇది మాత్రం చాలా లైఫ్లో నేను నేర్చుకున్నాను. ఇవి రెండు, ఆరోగ్యము, డబ్బులు. ఒకవేళ డబ్బులున్నా ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉన్నా డబ్బులు ఉండవు. ఇవి రెండు ఉన్న, ఆరోగ్యం ఉండి డబ్బులు ఉన్నటువంటి వ్యక్తికి అనుభవించడానికి ఉండవు. పిల్లలు పాడు చేస్తారు, గొడవలు, కోర్టులు, కేసులు, సమాధానం ఉండదు, భార్య భర్తలు డిష్యూ విడాకులు అన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని కంట్రోల్ చేయగలిగింది ఎవరంటే ఒక దేవుడు మాత్రమే. హల్లెలూయా. ధనాన్ని, ఆరోగ్యాన్ని, ఇవి రెండు కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయి? దేవుని కంట్రోల్లో ఉంటాయి. దేవుని కంట్రోల్లో ఉన్నప్పుడు మనం కూడా దేవుని కంట్రోల్లోకి వెళ్తే ఎప్పుడు ఆరోగ్యం ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు ఆయన, ఎప్పుడు డబ్బులు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు ఆయన. అర్థమవుతుందండి? అన్ని బ్యాలెన్స్గా దేవుడు చేసుకుంటూ వస్తాడు. అప్పుడు మనకు నెమ్మది, సమాధానము, సంతోషము ఏమండి కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క వివాహములో సడన్గా ద్రాక్షరసం అయిపోయింది. ఈ పెళ్లిలో ఒక సమస్య, ఒక పరిస్థితి నెలకొల్లింది, ఒక లోటు ఏర్పడింది. ఏంటంటే ద్రాక్షరసం అయిపోయింది. మన జీవితంలో కూడా సడన్గా కొన్ని లోట్లు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, కుటుంబంలో కొన్ని జరగరాని పరిస్థితులు జరుగుతాయి. ఆ సమస్యకు పరిష్కారం ఎట్లా? ఇక్కడ ఈ పెళ్లిలో చోటు చేసుకున్నటువంటి ఈ సమస్యకు, ఈ పరిస్థితికి పరిష్కారము దేవుని బిడ్డలారా, అప్పటికప్పుడు వాళ్ళు ద్రాక్షరసము కొనుగోలు చేసి తీసుకురాలేదు. అప్పటికప్పుడు ద్రాక్షలు కొని వాటిని రసంగా చేయలేదు. కానీ ఆ సడన్గా ఆ యొక్క ఎటు తోచని స్థితిలో ఆ సమస్యకు పరిష్కారం ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవుడే పరిష్కారము. హల్లెలూయా. చూడండి, ఆ పెళ్లిలో పరిష్కారము, ఆ సమస్య వచ్చినప్పుడు ఆ పెళ్లిలో యేసయ్య తల్లి ఎక్కడికి వచ్చిందంటే యేసు దగ్గరకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది చెప్పండి? యేసయ్య దగ్గరకు వచ్చింది. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. మొదటగా శిష్యులు అడగలేదు, లేకపోతే పెళ్ళి చేసుకుంటున్నటువంటి ఆ పెళ్లి కొడుకు, ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఆ పెళ్లిని నిర్వహిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, మరి చాలామంది విలువైనటువంటి వ్యక్తులు, మంచి ఇంకా బంధువులు, స్నేహితులు చాలామంది వచ్చారు, మీకు సంబంధించిన వాళ్ళు, ద్రాక్షరసం అయిపోయింది, ఎలాగ మీ పరిస్థితి అని వాళ్ళకి చెప్పలేదు. ఎందుకంటే మరియమ్మకు ఒకటే తెలుసు, మనుషులకు చెబితే పని అవ్వదు, మనుషులకు చెబితే అద్భుతాలు జరగవు,
మన సమస్యలకు పరిష్కారము కొరకు, మన సమస్యకున్న పరిష్కారానికి మనుషుల దగ్గరికి వెళితే, మనుషుల్ని ఆశ్రయిస్తే అక్కడ ఏమి పని జరగదని మరియకు తెలుసు. అయితే సమస్యకు పరిష్కారము చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి యేసయ్య మాత్రమే అని తెలిసి నేరుగా యేసయ్య దగ్గరికి వచ్చింది. ఎందుకంటే మరియకు తెలుసు సమస్యను పరిష్కరించి ఈ సమస్య నుంచి విడుదల కలిగించేది ఒక్క యేసు ప్రభు మాత్రమే. ఈ పెళ్లిలో మరి చోటు చేసుకున్నటువంటి ఈ లోటును తీర్చి, ఈ పెళ్లి వారికి అవమానం కలగకుండా, ఈ పెళ్లి వారికి మాట రాకుండా, ఈ వివాహ కుటుంబ సభ్యులకు వారికి ఏమండి వీళ్ళ సంతోషము మరలా వారు పొందుకునేటట్లుగా, వాళ్ళు ఆనందంగా ఉండేటట్లుగా చేయగలిగేది ఒక్క యేసు ప్రభు మాత్రమేనని యేసయ్య దగ్గరికి ఆ సమస్యను పట్టుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో కూడా సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు మనుషులకు చెప్పకూడదు, మనుషుల సహాయం కోరకూడదు, మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు, మనుషుల దగ్గరికి మనము వారిని ఆశ్రయించకూడదు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన జీవితంలో ఈ పెళ్లిలో ఎలాగైతే సడన్గా ద్రాక్షరసం అయిపోయి అక్కడ సమస్య ఏర్పడిందో, మన కుటుంబము కొన్నిసార్లు పెళ్లి జరుగుతున్న వాతావరణంలాగా ఉంటుంది. మన కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు పెళ్లిలో ఉన్నటువంటి ఆనందం ఎలా ఉంటుందో అటువంటి ఆనందం చేత మనము నింపబడి, అటువంటి ఆనందం చేత కొన్నిసార్లు మన యొక్క కుటుంబ జీవితము సాఫీగా, స్మూత్గా సాగుతున్నప్పుడు సడన్గా ద్రాక్షరసం అయిపోయినట్లుగా సడన్గా ఏదో ఒక ఇబ్బంది రావచ్చు, ఏదో ఒక ఇరుకు రావచ్చు, ఏదో ఒక సమస్య రావచ్చు, ఏదో ఒక అనారోగ్యం కలగవచ్చు, లేకపోతే నీ భర్త జీవితంలో ఏదో ఒక సమస్య కలగవచ్చు, లేకపోతే నీ భార్య జీవితంలో ఏదో ఒక సమస్య కలగవచ్చు, లేకపోతే నీ పిల్లల జీవితంలో ఏదో ఒక సమస్యలు రాకుండా ఉండవు. ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారము నీవు మనుషుల దగ్గర వెతకొద్దు, ఆ సమస్యకు పరిష్కారము మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, ఆ సమస్యకు పరిష్కారము నీవుగా దాన్ని డీల్ చేయటానికి నీవు పూనుకోవద్దు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? ఆ సమస్యను అలాగనే పట్టుకొని దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. కొన్నిసార్లు సమస్యతో మనమే డీల్ చేస్తాం. ఏముందిలే, ఇది చిన్నదే కదా, చిన్నదే, కానీ తర్వాత పెద్దగా అవుద్ది. హల్లెలూయా. చిన్న సమస్య అయినా, చిన్న ఇబ్బంది అయినా, పిల్లల చదువైనా, ఉద్యోగమైనా, లేకపోతే కుటుంబంలో ఎవరికైనా రక్షణ లేకపోయినా, ఏ సమస్య అయినా ఆ సమస్యకు పరిష్కారము ఇవ్వగలిగింది ఒక్క దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే. మరి అలాగే అనుకుంది, ఈ పెళ్లిలో వచ్చినటువంటి ఈ లోటును తీర్చగలిగేది ఒక్క యేసయ్య మాత్రమే అని యేసయ్య దగ్గరికి సమస్యను పట్టుకొని వచ్చింది. సమస్యను పట్టుకొని వస్తే ఆయనతో చెప్పింది. సమస్య చెప్పిందా, చెప్పకుండా అలాగే మనసులో ఉంచుకుంది. ద్రాక్షరసం అయిపోయిందిలే, మనకి ఎందుకులే అని మెదలకాకుండా లేదు. సమస్య మరియమ్మది కాకపోవచ్చు, కానీ ఆ పెళ్ళికి పిలువబడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే ఎవరిని పిలుస్తారు పెళ్ళికి? బంధువుల్ని, స్నేహితుల్ని. వీళ్ళు నా బంధువులైనా, నా స్నేహితులైనా, వారి సమస్య నా సమస్య, వారి సమస్య నా సమస్య నాదే. వారికి ఏదైనా పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితి నాకు కలిగినట్టే. ఇక్కడ ఇంకొక పాఠం ఏంటంటే, ఎవరికైనా ఏదైనా సమస్య, ఏదైనా పరిస్థితి తారుమారైనప్పుడు మనకెందుకు లేనట్టు ఉండకూడదు. అది సమస్య నీదైనా ఇంకొకరిదైనా, బాధ నీదైనా ఇంకొకరిదైనా, కష్టం నీదైనా ఇంకొకరిదైనా, మొత్తానికి ఆ సమస్యకు పరిష్కారము దేవుని దగ్గర దొరుకుతుందని తెలుసుకోవాలి. తెలుసుకున్న మనము ఆ సమస్యకు పరిష్కారం కొరకు దేవుని దగ్గరికి రావాలి అడగటానికి. మనకెందుకు అన్నట్టు ఉండకూడదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, ఆ సమస్యను తీసుకొని వచ్చి అంటుంది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది. ఆ మాట చదవండి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా. ఆగండి. ఇప్పుడు పెళ్లిలో పరిస్థితి వచ్చింది. ఏంటది? సమస్య. ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యకు పరిష్కారము ఎవరు చేస్తారని తెలుసుకుంది? యేసు ప్రభు. తెలుసుకున్న ఈ మరియమ్మ ఏం చేసింది? సమస్యను ఎవరికి చెప్పింది చెప్పాలి? యేసయ్యకి చెప్పింది. అయ్యా పెళ్లిలో ద్రాక్షరసము అయిపోయింది. ఇప్పుడు మన కుటుంబం, పెళ్ళి అంటే ఒక కుటుంబం అనుకుందాం.
పెళ్ళి అంటే నీ పిల్లల జీవితం అనుకో, పెళ్ళి అంటే నీ భర్త జీవితం అనుకో, పెళ్ళి అంటే నీ జీవితం అనుకో, పెళ్ళి అంటే లేకపోతే ఇంకా నీ చుట్టూ ఉన్న సమస్యలు అనుకో. ఆ సమస్యను ఎవరికి చెప్పాలి? యేసయ్యకు చెప్పాలి. ఆ సమస్యను యేసయ్యకు చెప్పితే దేవుని బిడ్డలారా, అప్పుడు మరియమ్మ చెప్పినప్పుడు ఏమన్నాడంటే, యేసయ్య అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? మరియమ్మ పరిస్థితిని, సమస్యను గుర్తించి ఈ సమస్యకు, ఈ పరిస్థితికి, దీనికి పరిష్కారం చేయగలిగింది ఒక్క యేసు ప్రభువేనని ఆశతో వచ్చింది. ఇంక ఈయన తప్ప ఇంకెవ్వరు లేరు. కొన్నిసార్లు మనకు కూడా అలాగే ఉంటుంది. దేవుడు తప్ప ఈ సమస్యకు పరిష్కారము ఎక్కడ జరగదు అని మనం చాలా ఆశతో, ఆసక్తితో, విశ్వాసంతో వస్తాం. సడన్గా ప్రభు ఏమంటాడంటే, నాతో నీకేం పని, నా సమయము ఇంకా రాలేదు. దేవుడు మన సమయంలో పని చేయడు, ఎప్పుడు ఆయన సమయంలోనే పని చేస్తాడు. మనకేమనుకుంటామంటే, ఇప్పుడు జరిగితే బాగుండు, ఇప్పుడు అంతా కూడా సెట్ అయిపోతే బాగుండు, ఇప్పటికిప్పటికి నా భర్త మారి చర్చికి వచ్చి ఇంక అసలు ఏం లేదు, యేసు ప్రభువుకు నేను చచ్చిపోతే సావనైనా చస్తాను కానీ ఇక నేను లోకంలో కలవను అని అంటే బాగుండు అన్నట్టు ఉంటుంది మనకి. నా పిల్లలకి ఇప్పటికిప్పటికి దేవుడు ఒక అద్భుతం చేసి ఎమ్మటే 1 లక్ష రూపాయలు ఉద్యోగం ఇస్తే బాగుండు అన్నట్టుగా ఉంటుంది మనకి. ఇప్పటికిప్పటికి నా భర్త అన్ని అలవాట్లు మానేసి చర్చికి వస్తే బాగుంటు, ఇప్పుడు దేవుడు అద్భుతం చేస్తే బాగుండును అని మనం అనుకుంటాం. అది మన సమయం, కానీ దేవుని సమయం కాదు. దేవుని సమయము ఆయన అనుకున్న సమయంలోనే దేవుడు జరిగిస్తాడు. అది ఒక వ్యక్తి మార్పు చెందాలన్నా ఆయన సమయంలోనే, ఒక వ్యక్తికి మేలు కలగాలన్నా ఆయన సమయంలోనే, నీ పిల్లలు మారు మనసు పొందాలన్నా నీవు అనుకున్న సమయం కాదు. దేవుని కంటే ఒక సమయం ఉంటుంది, ఆయన సమయంలోనే చేస్తాడు. నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నీ కుటుంబము స్మూత్గా సాగాలన్నా నీవు అనుకున్నట్టు కాదు, ఆయన సమయంలోనే దేవుడు చేస్తాడు. నీ కుటుంబంలో దేవుని కార్యాలు జరగాలన్నా నీవు అనుకున్న సమయం కాదు, ఆయన అనుకున్న సమయంలోనే దేవుడు చేస్తాడు. మరియకి ఒక సవాల్ ఎదురైంది, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అన్నప్పుడు ఆమె నీరసించిపోలేదు, కృంగిపోలేదు, వేదనకు గురి కాలేదు. అయ్యో ఈ యొక్క వివాహంలో వచ్చినటువంటి సమస్యకు పరిష్కారము అయ్యా నువ్వే చేస్తావని నీ దగ్గరకు వస్తే నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావని వేదన పడి కృంగిపోయి ఏడ్చి ఇంకొక వ్యక్తికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇట్లా అన్నాడు, మీరైనా ఏదైనా చేయండి, మీరైనా ఏదైనా ఒక సహాయం చేయండి అని ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు. మరియకు తెలుసు సమస్యకు పరిష్కారము యేసు ప్రభు మాత్రమే. అప్పుడు యేసు ప్రభు, అమ్మ నాతో నీకేం పని, నా సమయము ఇంకా రాలేదు అని చెప్పినప్పుడు ఆమె నీరసిల్లిపోలేదు, కృంగిపోలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, అడగటం మానేలేదు. మళ్ళీ నేరుగా ఎవరి దగ్గరికి వచ్చిందంటే శిష్యుల దగ్గరికి వచ్చింది. ఎందుకంటే శిష్యులైనా యేసు ప్రభు అయినా వాళ్ళ టీం అంతా కూడా ఒకటే, ఎవరికి చెప్పినా పర్వాలేదు, ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చెప్తుందో తెలుసా? అయ్యా వాళ్ళ దగ్గరికి వచ్చి కూడా ఇంకొక విధంగా చెప్పలేదు, అయ్యా మీ బోధకుని దగ్గరికి వెళ్తే ఆయన సమయం ఇంకా రాలేదంట, మీరు కూడా మీ వల్ల ఏమైనా చెయ్యండి అని వాళ్ళని అడగలేదు. వాళ్ళతో కూడా ఏం చెప్పింది తెలుసా? ఆయన మీతో చెప్పింది చెయ్యండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ అట్టిపోయే సమస్య ఎవరికి అప్పగించింది? పరిష్కారం చేయగలిగిన వ్యక్తికి మాత్రమే. కొన్నిసార్లు మనం కూడా దేవుని బిడ్డలారా ప్రార్థన అవసరతలు ఎంతోమందికి చెప్పొచ్చు, ఎంతోమంది సహాయం కోరచ్చు, కానీ చివరికి మనకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందని మనం విశ్వాసం ఉంచాలంటే దేవుని దగ్గర మాత్రమే. మరి ఆమె విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆమె విశ్వాసాన్ని బలపరుచుకుంది. శిష్యుల దగ్గరకు వచ్చి, అయ్యా ఆయన మీతో, యేసయ్య మీతో ఏం చెప్తాడో, ద్రాక్షరసం అయిపోయింది కదా, ఈ సమస్యకు పరిష్కారము నేను వెళ్ళి ఆల్రెడీ ఆయనకు చెప్పాను, ఆయన నాతో ఇలాగ అన్నాడు, అయినా పర్వాలేదు, ఈ సమస్యకు పరిష్కారము ఆయన మాత్రమే చేయగలడు, కాబట్టి ఆయన మీతో చెప్పింది మీరు చెయ్యండి అని చెప్పి. దేవుని బిడ్డలారా, మన సమస్యకు పరిష్కారము యేసు ప్రభు మాత్రమే.
నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నీ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇంకొక దగ్గరికి పరిష్కారానికి వెళితే పని జరగదు. పరిష్కారము దేవుని దగ్గర మాత్రమే. రోజు ఆ సమస్యను దేవునికి అప్పగించి ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఆలస్యం అవుద్ది, అయినా మరియలాగా నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆయన చెప్పింది చేయటానికి నువ్వు లోబడేటట్లుగా ఉండాలి. దేవునికి లోబడాలి. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభు నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు. మళ్ళీ ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి ఇదిగో అయ్యా ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్పి సైలెంట్గా ఊరుకుంది, అంతే, ఇంకేం మాట్లాడలేదు. అప్పుడు యేసు ప్రభు ఆయన అన్నాడు, అక్కడున్న 6 రాతి బాణాలు మీరు నింపండి శుభ్రంగా కడిగి. అంటే చూడండి, సిచ్యువేషను, పరిస్థితి, సమస్య, ఆ సమస్య గుర్తించిన మరియా దాన్ని నేరుగా పట్టుకొని సమస్యకు పరిష్కారము ఎవరైతే చేస్తారో ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం లేట్ అయింది. ఆయన అన్నాడు నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు. ఆ సమస్యను పట్టుకొని ఇంకొక దగ్గరికి వెళ్ళలేదు. శిష్యులతో ఏం చెప్పిందంటే ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్పి ఆయనకే మళ్ళీ అప్పగించింది. అయితే దేవుడు ఆ సమస్యకు పరిష్కారం ఎలా చేశాడంటే అక్కడున్న 6 రాతి బాణాలను శుభ్రంగా కడగమని చెప్పాడు. వీళ్ళు వెళ్ళి వెంటనే ఆయన మాటకు లోబడి 6 రాతి బాణాలు శుభ్రంగా కడిగి అంచుల మటుకు నీళ్ళతో నింపేశారు. నింపటం ఆలస్యము, ఆ జగ్గు అలా ముంచి తీసుకెళ్ళి హిందూ ప్రధానికి ఇస్తే ద్రాక్షరసం అయిపోయింది. అంటే చూడండి, అద్భుతం ఎప్పుడు జరిగింది తెలుసా? అందులో నీళ్లు పోసి ఆ జగ్గు ముంచేటప్పుడే, అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచేలు, ఎంత గ్యాప్ ఉంటుంది? చిన్న గ్యాప్ అంతే. కళ్ళు ఇట్లా మూసి తెరిచేలు, నీళ్లు పోయటం ఆలస్యం, వెంటనే ద్రాక్షరసం అయిపోయింది. పట్టుకొని తీసుకెళ్ళారు హిందూ ప్రధాని యొద్దకి. అతను రుచి చూశాడు, అబ్బా బాగుంది టేస్ట్, మొదట్లో పోసింది ఎట్లుందో సేమ్ ఇప్పుడు కూడా అట్లే. అంటే దేవుడు ఇక్కడ అద్భుతం ఎలా చేశాడో తెలుసా? ఇక్కడ ఒక పాఠం. దేవుడు ఇక్కడ అద్భుతం ఎలా చేశాడంటే ఆయన మీరు మార్కెట్కి వెళ్ళి ద్రాక్ష పండ్లు ఒక 2-3 గెల్ల ఎత్తుకొచ్చి వాటిని మిక్సీలో వేయండి, రొప్పండి, నీళ్లు పోయండి, ద్రాక్ష అయిపోద్దని చెప్పలేదు. అంటే దేవుడు లాంగ్ ప్రాసెస్ తీసుకోలే. అక్కడ ఉన్న వాటిని వాడుకున్నాడు అద్భుతం చేయటానికి. అక్కడ ఉన్నది ఏంటో తెలుసా? రాతి బాణలను వాడుకున్నాడు, అక్కడున్న నీళ్లను వాడుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి శిష్యులను వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ అద్భుతం ప్రభు చేశారు. నీళ్లను ద్రాక్షరసంగా ఎలాగా మార్చారంటే ఇక్కడ కొన్ని స్టెప్పులు ఉన్నాయి. ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పాడో మీరు 6 రాతి బాణాలను కడిగి శుభ్రంగా అంచుల మటుకు కడిగి అంచుల మటుకు నీళ్లతో నింపండి అనగానే వాళ్ళు వెంటనే ఆ రాతి బాణాలు కడిగి శుభ్రంగా అంచుల మటుకు నీళ్లతో నింపాడు. అంటే దేవుడు అద్భుతం చూడండి. సమస్యకు పరిష్కారం ఎలా చేశాడంటే వాళ్ళు యేసయ్య చెప్పిన మాటకు లోబడ్డారు. నీ జీవితంలో కూడా నీకొచ్చే సమస్యలకు పరిష్కారము చేయగలిగిన వ్యక్తి యేసు ప్రభు అని తెలిసి నువ్వు ఆయన దగ్గరకు వస్తావు కదా. వచ్చిన వెంటనే నీకు అద్భుతం జరగదు. వచ్చిన నీవు ఆయనకు లోబడాలి. లోబడటం ఒకటే కాదు, అక్కడ ఏమైందంటే యేసు ప్రభు ఆయన మాటకు, యేసయ్య మాటకు శిష్యులు లోబడ్డారు. అక్కడ ఉన్న వాటిని యేసు ప్రభుకు అందుబాటులో ఏవైతే ఉన్నాయో వాటినే వాడుకున్నాడు. 6 రాతి బాణాలను నీళ్ళను వాడుకున్నాడు. దేవుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చి కొత్త అద్భుతం చేయడు. నీ దగ్గర ఏదైతే ఉందో దాన్నే వాడుకుంటాడు. ఇప్పుడు వారం రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, కొండల మీద అడవిలో పచ్చ గడ్డి మీద నేల మీద కూర్చొని వాక్యం విన్నారు ప్రజలందరూ అడవిలో. అప్పుడు కూటాలు అయిపోయాయి. శిష్యులు అన్నారు, అయ్యా మరి చాలా దినాలు అయింది, 3 రోజులకు ఎక్కువ అయిపోయింది. ఈ శిష్యులు మరి అందరూ కూడా వాక్యం విని ఇప్పుడు అందరూ మరి ఇంటికి నడుచుకొని వెళ్ళటం అంటే కొంచెం నీరసిల్లిపోతారేమో, ఉపవాస కూటాలు కదా, కొంచెం మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతారేమో, వీళ్ళకి ఏదైనా భోజనం పెట్టొచ్చు కదా అని చెప్పి శిష్యులు అడిగారు. అడిగితే అప్పుడు యేసు ప్రభు సర్లేండి భోజనం పెడదాం, మీరు టౌన్లోకి వెళ్ళి మొత్తం ఒక రెస్టారెంట్లో ఆర్డర్ ఇవ్వండి, లేకపోతే ఒక వంట బ్యాచ్కి ఆర్డర్ ఇచ్చి మీరు వంట చేయించుకోండి రండి అని చెప్పలేదు. అయితే మీ దగ్గర ఏముంది అని అడిగాడు. అప్పుడు వాళ్ళందరూ ఎతికారు, అందరి దగ్గర ఏముంది అనేది వెతికితే ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు.
అయ్యా ఎవరి దగ్గర ఏమి లేవు కానీ ఒక బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంటే అవి నా దగ్గర తీసుకురండి. అంటే చూడండి, దేవుడు అద్భుతం చేయటానికి మన దగ్గర ఏదైతే ఉందో దాన్నే వాడుకుంటాడు. అద్భుతం చేయటానికి దేవుడు యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి 5,000 మందికి పైగా ఉన్నటువంటి ఆ జనాభాకు ఏమండి ఆ అడవిలో మూర్చిల్లిపోకుండా, అడవిలో నీరసిల్లిపోకుండా, వారు ఇబ్బంది పడకుండా వాళ్ళకు భోజనం పెట్టడానికి యేసు ప్రభు ఏదో కొత్తగా తీసుకొచ్చి చేయలేదు. కానీ వాళ్ళ దగ్గర ఏముందో ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు. తీసుకొని ఆయన చేతిలో తీసుకొని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఆ శిష్యులకు ఇచ్చారు. ఇస్తే వాళ్ళందరినీ కూర్చోబెట్టి అందరికి వడ్డిస్తే వాళ్ళందరూ తిని తృప్తి చెంది మిగిలినవి 12 గంపలకు ఎత్తారంట. అక్కడ 5,000 మంది రాయబడింది. కానీ ఏమండి ఆ స్త్రీలు కానీ వాళ్ళ పిల్లలు కానీ మొత్తం లెక్కేస్తే దాదాపుగా 15,000 మందికి పై చిలుకుంటారు జనాభా. అంటే చూడండి, చిన్న దాంట్లో దేవుడు గొప్ప అద్భుతం చేయగలడు. నీ దగ్గర కొద్ది విశ్వాసం ఉన్నా చాలు, దేవుడు అద్భుతం చేయగలడు. నీ దగ్గర కొద్ది ప్రార్థన, ఆ ప్రార్థన కూడా హృదయానుసారమైన ప్రార్థన ఉంటే చాలు, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఉంటే చాలు, దేవుడు అద్భుతం చేయగలడు. నీ దగ్గర దేవునికి లోబడే తత్వం ఉంటే చాలు, దేవుడు అద్భుతం చేయగలడు. నీ దగ్గర నిరీక్షణ ఉంటే చాలు, దేవుడు అద్భుతం చేయగలడు. నీ దగ్గర విశ్వాసం ఉంటే చాలు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయగలడు. దేవుడు నీ జీవితంలో అద్భుతం ఎలా చేస్తాడంటే నువ్వు ఆయనకు లోబడినప్పుడు చేస్తాడు. లోబడిన నీలో ఆయన చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు. అక్కడున్న 6 రాతి బాణాలను వాడుకున్నాడు అద్భుతం చేయడానికి. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే నీ హృదయం కావాలి ఆయనకి, నీ జీవితం కావాలి ఆయనకి. ఏమండి, నీ ప్రార్థన జీవితము, నీ విశ్వాసము, నీ యొక్క దేవునికి లోబడే తత్వము, దేవునికి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు అనేది దేవుడు చూస్తాడు. అందులో నుంచే దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయటానికి దేవుడు ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. చూడండి, ఏలియా కాలంలో కరువు వచ్చింది కదా. కరువు వస్తే దేవుడు ఒక కేరోతు వాగు దగ్గర ఉంచాడు. కేరోతు వాగు దగ్గర నుంచి దేవుడు ఆయనకి ఉదయం సాయంత్రము మంచి రొట్టెలు, మాంసము, కాకుల ద్వారా తీసుకొచ్చాడు. కొంతకాలం అక్కడ పోషించబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఆ కేరోతు వాగులో నీళ్లు ఎండిపోయాయి. మళ్ళీ దేవుడు ఏమన్నాడంటే, సారెపేతు గ్రామంలో ఒక విధవరాలు ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆమె ద్వారా నిన్ను పోషిస్తానని దేవుడు చెప్పాడు. ఏలియా ప్రభువా, ఇక్కడ మరి నీళ్ళు అయిపోయాయి, కాకులు తీసుకొచ్చి ఆహారం, రొట్టెలు అన్నీ మరి రావట్లేదు, ఆ ఊర్లోనే కరువు ఉందయ్యా, ఊర్లో నన్ను ఎలా పోషిస్తావని దేవుణ్ణి ప్రశ్న అడగలేదు ఏలియా. దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పాడు కదా, ఆయన ఏదైనా చేయగలడు. సమస్యకు పరిష్కారము చేసేది ఆయనే. ఈ కేరోతు వాగు దగ్గర నన్ను ఉంచి ఈ నీళ్లు ఎండిపోయేంత వరకు నాకు కాకుల ద్వారా రొట్టెలు, మాంసమును ఎలాగైతే పంపించి నన్ను పోషించి బ్రతికించాడో, ఇప్పుడు ఆ దేవుడే చెప్తున్నాడు, ఆయన మాటకు లోబడి నేను సారెపేతు గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క విధవరాల దగ్గరికి వెళ్తే దేవుడు అద్భుతం చేయగలడని దేవుని మాటకు లోబడి ఏలియా విశ్వాసంతో అడుగులు ముందుకేసి సారెపేతు గ్రామంలోకి వచ్చాడు. గ్రామంలోకి వచ్చిన తర్వాత ఆమె గవని యొద్ద పుల్లలు ఏరుకుంటుంది. ఆమెతో అన్నాడు, అమ్మ కొద్దిగా మంచినీళ్ళు తీసుకొస్తావా? అసలే కరువు, వర్షం లేదు, 3.5 సంవత్సరాలు. మంచినీళ్ళు తీసుకొస్తామంటే ఉన్నది, సర్లే మంచినీళ్ళే కదా అడిగిందని చెప్పి మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తుంటే, అమ్మ అదే చేత్తో ఒక అప్పము రొట్టె తీసుకోనరా. అప్పుడు అన్నదయ్యా, నీకు భోజనం పెట్టడానికి నా దగ్గర ఏమి లేదు, కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొద్దిగా నూనె ఉంది, గంపలో కొద్దిగా ఒక పిడికెడు మాత్రం ఉంది పిండి. ఆ నూనె బుడ్డిలో ఏదో అడుగున కొంచెం నూనె ఉంది. ఆ నూనెతో ఈ పిడికెడు పిండితో చెరొక రొట్టె, నా కుమారుడు నేను చెరొక రొట్టె చేసుకొని, ఇక ఇది లాస్ట్ ఫైనల్ ఫుడ్ అనమాట, ఇంక లేదు ఇక, చేసుకొని ఈ తిన్న రొట్టెతో 4 రోజులు బతుకుతామో లేకపోతే వారం బతుకుతామో తెలియదు, బతికిన రోజులు బతికిన తర్వాత చచ్చిపోదాం అనుకుంటున్నావు, నువ్వేమో రొట్టె తీసుకురమ్మంటున్నావు అంటే, అప్పుడు ఏలి, అమ్మమ్మ పిండి అయిపోయింది, నూనె అయిపోయిందా, ఉండు నేను వెళ్ళి టౌన్లోకి వెళ్ళి తీసుకొస్తాను, లేకపోతే ఏదో భూమిలో నుంచి అద్భుతం చేస్తానని లేదు. ఆయన అన్నాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు ఆ మాట చదవండి, చాలా చాలా ఇంట్రెస్ట్గా అద్భుతంగా ఉంటుంది చూడండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను
భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనను. దేవునికి మహిమ కలుగును గాక. ఏముందండి ఆమె దగ్గర? కొంచెం పిండి, కొంచెం నూనె. ఏలీ ద్వారా దేవుడు ఎలాగ అద్భుతం చేశాడంటే, ఆమె దగ్గర ఏదైతే ఉందో దాని ద్వారాగానే అద్భుతం చేశాడు. కొంచెం పిండితో, కొంచెం నూనెతో దేవుడు 3.5 సంవత్సరాలు కరువులో చచ్చిపోకుండా అద్భుతం చేసి వారిని పోషించాడు. కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆమె దేవుని దైవజనుని మాటకు లోబడింది. ఏలి అన్నాడు, నువ్వు పోయి నేను చెప్పినట్టు చేయి, మొదట అప్పము నాకు తీసుకొనిరా, తర్వాత ఆ చిన్న దాంట్లోనే చేసి మొదట చిన్న చిన్న రొట్టెలు చేయి, నాకు ఒకటి తీసుకురా, తర్వాత నీకొకటి, నీ కొడుకు ఒకటి చేసుకో. ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, మళ్ళీ ఈ భూమి మీద వర్షం పడేంత వరకు నీ యొక్క తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదని సెలవిచ్చాడు. చూడండి, 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఏమండి, ఆ యొక్క ప్రాంతంలో అనేకులు చచ్చిపోతున్నారు, అనేకులు కాలగతం అయిపోయారు. కానీ ఆ సారేపేతు విధవరాలు, ఆమె కుమారుడు ఏలియా మాత్రము కరువులో ఎటువంటి ఇబ్బంది పడలేదు. నేనంటాను, నీకున్న సమస్యకు పరిష్కారం చేయగలిగింది దేవుడు మాత్రమే. ఆ పరిష్కారాన్ని నీవు దేవునికి చెప్పాలి. దేవునికి చెప్పినప్పుడు కొన్నిసార్లు దేవుడు సమయము ఆలస్యం అవుద్ది. ఆలస్యమైన నీవు విశ్వాసముతో, నిరీక్షణతో, ఓపికతో ఉండి నీవు దేవుని దగ్గరే ఆ సమస్యకు పరిష్కారం ఉందని ఆయనతోనే నువ్వు పదే పదే విన్నవించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీ దగ్గర ఉన్నదానితోనే దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలతోనే అద్భుతం చేశాడు. ఈ సారెపేత విధవరాల దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెము పిండి, కొంచెము నూనెతోనే దేవుడు 3.5 సంవత్సరాలు. నేనంటాను, ఆ కొంచెమైనా ఏదైనా దేవుడు గనక ఆయన ఎంటర్ కాకపోతే నీకు ఎంత ఉన్నా సరిపోదు. దేవుని చిత్తానికి లోబడి, దేవుని మాటకు లోబడి మనం బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో కొద్ది సంపాదన కూడా సంతృప్తికరంగా పోషించబడతాం. కొద్దిగా ఆదాయం వచ్చిన ఆ చిన్న జీతమైనా సరే సమాధానంగా ఉంటుంది. దేవుని మాటకు లోబడకుండా లక్షల రూపాయలు వచ్చినా సమాధానం ఉండదు, పోషించబడలేము. తినటానికి ఆరోగ్యం ఉండదు, ఆయుష్ ఉండదు. ఏమండి, శరీరంలో లేనిపోయినటువంటి పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి దేవునికి లోబడ్డారు శిష్యులు. దేవునికి లోబడినప్పుడు దేవుడు అక్కడ ఉన్న వాటిని వాడుకున్నాడు. నీవు కూడా దేవునికి లోబడాలి. నీ సమస్యకు పరిష్కారము దేవుడు చెయ్యాలంటే దేవునికి లోబడాలి. నీ దగ్గర దేవుడు అద్భుతం చేయటానికి వాడుకోదగిన, ఉపయోగించుకోదగిన ఏదో ఒకటి దేవునికి కావాల్సింది నీ దగ్గర ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. ఆసక్తి అన్నా ఉండాలి, విశ్వాసం అన్నా ఉండాలి, ప్రార్థన జీవితం పట్టుబడకుండా చేసే ప్రార్థన జీవితం అన్నా ఉండాలి. దేవుడు ఏదో ఒకరోజు చేస్తాడని నమ్మకం అనే ఉండాలి. ఒకవేళ చేసినా చేయకపోయినా అంతా ఆయనకి అప్పగిస్తున్నానని ఒక దృఢ నిశ్చయత, స్థిరత్వం కలిగిన మనసైనా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఎంటర్ అవుతాడు, అప్పటిదాకా ఎంటర్ కాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన ఒక జీవితాన్నైనా మార్చగలడు, ఒక పరిస్థితినైనా మార్చగలడు, ఒక సమస్యనైనా మార్చగలడు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న కష్టం ఏదైతే ఉందో దానికి పరిష్కారము దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు చేయాలంటే నువ్వు ఆయన మాటకు పూర్తిగా లోబడాలి. లోబట్ట మాత్రమే కాదు, నీ దగ్గర దేవుడు అద్భుతం చేయడానికి కొంచెం పిండన్న ఉండాలి, నూనెన్న ఉండాలి. ఆ పిల్లవాడి దగ్గర ఉన్నటువంటిగా 5 రొట్టెలు 2 చేపలైనా ఉండాలి. చూడండి, పేతురు రాత్రి అంతా చేపలు పట్టాడు, ఒక్క చేప కూడా దొరకలేదు. అప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు ఇప్పుడు వల్ల ఈ చేపలు పడతాయని చెప్తే
ఆయన, అయ్యా నీ వల్ల చేపలు పడతలేవు, నీ పోటు కాదు, ఇదిగో నేను ఒక కొత్త పడవ ఇస్తాను, కొత్త వల ఇస్తాను, ఎట్టటేయాలో నేను నేర్పిస్తాను అన్నాడా? అక్కడున్న అదే పడవ పాత పడవే, పాత వలనే రాత్రి వేసిన అదే వల, రాత్రి చేపల కొరకు రాత్రి అంతా ప్రయాణం చేసిన అదే పడవ, సేమ్ వ్యక్తి, మళ్ళీ ఇంకా వ్యక్తులు మార్చలేదు. అదే పడవ తీసుకో, అదే వల తీసుకో, నా మాట ప్రకారం నువ్వు వలయ అన్నాడు. యేసే మాటకు లోబడ్డాడు పేతురు, యేసే మాటకు లోబడ్డాడు. ఏమండి, పేతురుకు చేపలకు దేవుడు అద్భుతం చేయడానికి దేవుడు ఏం వాడుకున్నాడంటే, పేతురు లోబడేటువంటి ఆ తత్వాన్ని వాడుకున్నాడు. పేతురు దగ్గర ఉన్నటువంటి అదే పాత వలను వాడుకున్నాడు. పేతురు దగ్గర ఉన్నటువంటి అదే పడవను వాడుకున్నాడు. వెళ్ళి ఏమండి పడవ నిండిపోయి విస్తారమైన చేపలు పడ్డాయి. వాళ్ళ పడవ నిండంగా ఇంకొక పడవని సహాయానికి పిలిచారు, వాళ్ళ బంధువులు పిలిచారు, స్నేహితుల్ని, రండి మీరు కూడా మాకు సహాయం చేయడానికి. వాళ్ళ పడవ కూడా నిండిపోయింది. అంటే దేవుడు సమస్యకు పరిష్కారం చేసేవాడని నువ్వు ఎరిగి ఉండాలి. ఆ సమస్యకు పరిష్కారము కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు దేవుని సమయం రాకపోవచ్చు. అప్పటి వరకు నువ్వు విశ్వాసంతో ఎదురు చూడాలి. దేవుడు ఆ సమస్యకు పరిష్కారం చేయటానికి నీ దగ్గర విశ్వాసం ఉండాలి, నీ దగ్గర ప్రార్థన ఉండాలి. ఏది కూడా తగ్గిపోకూడదు. చివరి ఆఖరి క్షణం వరకు దేవుడు చేసేంత వరకు దేవుని బిడ్డలారా, నీలో ఏది కూడా తక్కువ కాకూడదు. నీ దగ్గర ఉన్నదాన్ని దేవుడు చూస్తాడు. ఆయన సమయం వచ్చినప్పుడు, అద్భుతం చేయడానికి నీ దగ్గరకు వచ్చినప్పుడు, నీ హృదయం ఖాళీగా ఉందనుకో, విశ్వాసం లేదనుకో, నమ్మకం లేదనుకో, దేవుని మీద నిరీక్షణ లేదనుకో, ఏమండి మరి దేవుడు చేస్తాడంటే దృఢ నిశ్చయత నీలో లేదనుకో, ఆ ఖాళీ హృదయంతో దేవుడు ఏమి చేయలేదు. దేవుడు ఖాళీగా ఉన్న రాతి బాణాలతో మాత్రమే కాదు, రాతి బాణాలలో వాక్యము నీళ్లు నింపబడ్డాయి. ఈ ఖాళీ హృదయంలో దేవుడు వాడుకునే, దేవుడు అద్భుతం చేయటానికి కావలసిన విశ్వాసము, పరిశుద్ధత, వాక్యము, ప్రార్థన జీవితము, నిరీక్షణ, వీటి చేత నింపబడాలి. నింపబడితే అప్పుడు ఆయన సమయం ఆలస్యమైన, ఆయన సమయం వచ్చినప్పుడు తొంగి చూస్తాడు. ఈయన జీవితంలో ఇది అడుగుతున్నాడు కదా, ఏం చేయటానికి, నేను వాడుకోవడానికి ఏమైనా ఉందా? ఆవగింజంత విశ్వాసం ఉందా చాలు, దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. కాబట్టి అద్భుతం జరిగిన తర్వాత రిజల్ట్ ఏంటంటే 11వ వచనం చదువుదాం ఇప్పుడు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు, అంటే విశ్వాసం ఇంతకుముందు లేదా? చూడండి, ఫలితం ఏమొచ్చిందంటే రెండు వచ్చినాయి. ఫలితం రెండు. ఒకటి, దేవుడు తన మహిమను కనపరుచుకున్నాడు. రెండవది, ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అంటే అప్పటిదాకా విశ్వాసం ఉంచలేదని కాదు, విశ్వాసం ఉంది. ఉన్న విశ్వాసము దేవునిలో, వారి హృదయంలో 10 రెట్లు ఎక్కువైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో విశ్వాసము ఎప్పుడు దృఢపరచబడుతుంది, నీలో విశ్వాసము దేవుల్లో ఎక్కువగా ఉంచే స్థాయికి నువ్వు ఎప్పుడు చేరుకుంటావంటే, నీ జీవితంలో దేవుని మహిమ బయలుపరచబడాలి. నీ జీవితంలో నీ సమస్యకు పరిష్కారం పొందాలి. దేవుడు నీ జీవితంలో మేలు చేయాలి. ఆ మేలు ఏం చేస్తుందంటే, నీ యొక్క జీవితంలో విశ్వాసము ఎక్కువైపోతూ ఉంటుంది. శిష్యులు అప్పటిదాకా విశ్వాసం ఉంచారు, అది ఓకే. కానీ ఎప్పుడైతే ఆయన మొదటి సూచక క్రియను, ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడో, ఆ మొదటి అద్భుతం ఎప్పుడైతే వారు కళ్ళారా చూశారో, వారంట ఆయనలో విశ్వాసం ఉంచారంటే ఆ విశ్వాసము ఇంకా ఎక్కువగా బలపడింది. వారి విశ్వాసాన్ని ఏ సమస్య, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు, ఏ శోధన వచ్చినా ఆ విశ్వాసము సన్నగిల్లనంతగా, ఆ విశ్వాసము కోల్పోనంతగా వారి విశ్వాసము గట్టిపడింది, ఎక్కువైపోయింది. అంటే చూడండి, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారము యేసు దగ్గరకు నువ్వు వస్తే, ఆయన నీలో ఏదో ఒకటి చూసి అద్భుతం చేస్తాడు. ఆ అద్భుతం జరిగిందంటే నీ విశ్వాసం బలపడుతుంది. దేవుని మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. దీనంతటికి నేను చెప్పే మూల కీ పాయింట్ ఏంటంటే, నీవు సమస్యకు పరిష్కారము యేసు అని నువ్వు ఎరిగి ఉండాలి. ఒకటి. రెండవది, ఆ సమస్యకు పరిష్కారం కొరకు దేవుడు నా దగ్గర ఏదో ఒకటి ఎదురు చూస్తున్నాడు. దేవుడు సమస్యకు పరిష్కారము ఎక్కడి నుంచి వెతకడు, నీలో నుంచి వెతుకుతాడు. నీ దగ్గర ఉన్నదాంతోనే దేవుడు ఆ సమస్యకు పరిష్కారం చేస్తాడు. నీ భర్త మారాలన్నా నీ చేతుల్లోనే ఉంది,
నీ పిల్లలు మారాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీ పిల్లలకు ఉద్యోగం రావాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీ యొక్క పిల్లలకు గర్భఫలం కలగాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీ అప్పులు తీరాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీ పిల్లలు బాగా చదవాలన్నా నీ దగ్గర ఉన్నదాంతోనే చేస్తాడని కొత్త తీసుకొచ్చి దేవుడు ఏం పెట్టాడు. ఆ అడవిలో ఆకలి తీరాలంటే వాళ్ళ దగ్గర ఉన్న రొట్టెలు ఆ చేపలే వాడుకున్నాడు. సారెపేద విధవరాలు కరువులో చచ్చిపోకుండా బ్రతికిందంటే ఆమె దగ్గర ఉన్న కొంచెం నూనె, ఆ పిండి దేవుడు వాడుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి విభాగంలో లోటు తీరటానికి దేవుడు అక్కడున్న రాతి బాణలో నీళ్ళను వాడుకున్నాడు. నీ దగ్గర ఏముంది వాడుకోవడానికి? నీ దగ్గర ప్రార్థన ఉందా? దేవుడు నీ దగ్గర అద్భుతం చేయడానికి, దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి నీ దగ్గర ఉన్నది వాడుకోవడానికి నీ దగ్గర ప్రార్థన ఉందా? విశ్వాసం ఉందా? నమ్మకత్వం ఉందా? యథార్థత ఉందా? దేవునికి సన్నిధిలో క్రమంగా వచ్చే తత్వం ఉందా? దేవునికి లోబడేటువంటి మనసు ఉందా? ఇవన్నీ కూడా దేవుడు వాడుకునేటువంటి సాధనాలు అన్నమాట. ఇవన్నీ ఉండాలి. దేవునికి ప్రార్థన చేయాలన్న ఆసక్తి ఉందా దేవుడు వాడుకోవటానికి? ఆయన వాడుకునేది ఆసక్తిని వాడుకుంటాడు. కొన్నిసార్లు నిరీక్షణ వాడుకుంటాడు. పక్షవాయువు కలిగిన వాడిని మోసుకొని వచ్చారు యేసయ్య దగ్గరికి. అప్పుడు ఆయన అన్నాడు, వారి విశ్వాసం చూశాడంట. వారి విశ్వాసం చూసి ఆ పక్షవాయు గలవంతో చెప్పాడు, ఇదిగో కుమారుడు, నీ పాపములు క్షమించబడినవి, నువ్వు పరిపెత్తుకొని వెళ్ళు అంటే వాడు దిక్కులు లేచి పరిపెత్తుకొని వెళ్ళిపోయాడు. అంటే దేవుడు ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి జీవితం అతను లేచి నడవటానికి, అద్భుతం చేయటానికి అతన్ని మోసుకొని వచ్చిన వారిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. అంటే వాళ్ళ విశ్వాసం చూడండి, కప్పు ఇప్పారంట, పై పెంకుట్లు తీసి తాళ్ళు కట్టి ఆయన కూర్చున్న ఆ ఇంట్లో అక్కడ దించారు. అంటే వాళ్ళ విశ్వాసం ఏంటి? దేవుడు ఏదైనా అద్భుతము చేయగలడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చింది. ఆయనతో ప్రార్థన చేయించుకొని, ఆయనతో చెయ్యి నెత్తిన పెట్టించుకొని నా రోగం పోద్దని అనుకొని వచ్చింది. కానీ చుట్టూ కూడా వేల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ మధ్యలో తోసుకొని ముందుకు వెళ్ళేంత ఆమెకి ఏమంటారు, ఆ ఫెసిలిటీ లేదు. ఆమె దగ్గర దుర్వాసన, రక్తపు వాసన, చీము వాసన. నేను ఇప్పుడు వెళ్తే అందరు నన్ను చూసి చీ అంటారు అని చెప్పేసి ఆ విశ్వాసం ఏంటంటే, యేసు ప్రభు నా నెత్తిని చేయబెట్టి ప్రార్థన చేయకపోయినా, నన్ను పలకరించకపోయినా పర్వాలేదు, నేను వెనక నుంచి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నేను బాగైపోతానన్న విశ్వాసంతో తను బలపరుచుకొని వెనక నుంచి వెళ్ళి ముట్టుకుంది. ఆమెకు అద్భుతం జరగటానికి ఆమెలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు వాడుకున్నాడు. కాబట్టి నేను అంటాను, నీ కుటుంబంలో సమస్యలకు పరిష్కారం యేసే. ఆ యేసు నీ కుటుంబంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చేయాలంటే నీ దగ్గరున్న ఏదో ఒకటి వాడుకుంటాడు ఆయన. అది ఆయనకు నువ్వు అందిస్తే చాలు. ఆయన నీ జీవితంలో అద్భుతం చేసినప్పుడు ప్రతిఫలం ఏంటంటే, నీవు ఆయనలో ఎక్కువగా విశ్వాసం ఉంచుతావు. దేవుడు నీ ద్వారా మహిమపరచబడతారు. అట్టి కార్యాలు దేవుడు మనలో చేయాలంటే మనము ఆయన ఎద్దుకు రావాలి. విశ్వాసాన్ని కోల్పోకూడదు. ప్రభువా, నాకు నా జీవితంలో ఈ అద్భుతం చేయటానికి అయ్యా నువ్వు వాడుకోవడానికి నాలో అయ్యా ఏం చూస్తున్నావో అది దానితో నన్ను నింపు ప్రభు అని దేవుణ్ణి కనుక నువ్వు అడిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక.